అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 25వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు. అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిన కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి. ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ధర్మచింతన అవసరం. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆనందంగా చేస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఆనందం ఏర్పడుతుంది. అదేవిధంగా విజ్ఞాన పరంగా ఎదుగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పు తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆత్మీయుల సలహాలు పాటిస్తారు. అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడిన వివాదాలకు తావివ్వవద్దు. అవగాహనతో సమస్యలు క్రమంగా తగ్గిన ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. శుభవార్తలను వింటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. మంచి యోగదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు వెలువడిన వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ఆర్థికంగా గొప్పవారు అవుతారు. మీ యొక్క ఆశయాలు నెరవేరిన ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉంటారు. అదృష్ట యోగాలు ఏర్పడిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. తోటివారి సూచనలు అనుకూలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచిస్తారు.
అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిన, అదేవిధంగా ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. వ్యతిరేక ఫలితాలు తొలగిన, ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, నష్టాలను భర్తీ చేస్తారు. శుభవార్తలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగిన, వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన, దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి అనుకూల విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. సమాజంలో నూతన పరిచయాలు ఏర్పడిన, ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ఊహించిన విధంగా ఏర్పడినటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. పాత రుణాలను తీర్చగలుగుతారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది.